హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈరోజు 22nd మార్చ్ 2025. సో 21st మార్చ్తోని వీక్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అంటే మన నెక్స్ట్ మండే నుంచి వీక్ అంతా ఎలా ఉండొచ్చు, ఏ సెక్టార్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతూ ఉంది, సెక్టోరియల్గా రొటేషన్ ఎక్కడ జరుగుతూ ఉంది, అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, మనం ఏ లెవెల్స్ దగ్గర ఎలాంటి డిసిషన్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీక్ మనకి ఎక్సలెంట్ వీక్ అనుకోవచ్చు. నిఫ్టీ 4.26% పెరిగింది, నిఫ్టీ బ్యాంక్ 5.27% పెరిగింది. సో వీక్ ఆన్ వీక్ చూస్తే లాస్ట్ వీక్ డీసెంట్ వీక్ అనుకోవచ్చు మనం చాలా రోజుల తర్వాత. సో ఇప్పుడు నిఫ్టీ 50 స్టాక్స్లో మనకి లాస్ట్ వీక్ మొత్తంలో మంచి రిజల్ట్ ఇచ్చిన స్టాక్స్ తీసుకుంటే టాప్లో ఉంది ఎస్బీఐ లైఫ్, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్. సో రెండు లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్, ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, ఓఎన్జీసీ, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చాయి లాస్ట్ వీక్లో మనకి ఓవరాల్గా ట్రేడింగ్ పరంగా. సో వీక్లో డౌన్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది టెక్ మహీంద్రా, 2.18% మైనస్లో క్లోజ్ అయింది. అదేవిధంగా ఐటీసీ కూడా మైనస్లోనే ఉంది, 1.58%. అదే ఐటీసీ మైనస్లో ఉంది. ఐటీసీ హోటల్స్ మాత్రం బాగా పెరిగాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం గమనిస్తే. ఇక్కడ మనకి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, రియాలిటీ, మీడియా, సో ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ సెక్టోరియల్గా చూస్తే మనకి లాస్ట్ వీక్లో ఏ సెక్టార్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయినట్టు కనపట్లేదు. ఇక్కడ అన్ని సెక్టార్స్ కూడా మనకి పాజిటివ్గానే ఉన్నాయి. సో ఎఫ్ఎంసీజీ, ఈవెన్ ఐటీ, ఓవరాల్గా ఐటీ కొంచెం వీక్నెస్ ఉన్నా కానీ సెక్టోరియల్గా ఐటీ ఇండెక్స్ కూడా 1.61% పాజిటివ్లోనే క్లోజ్ అయింది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్గానే ఉన్నాయి. సో నిఫ్టీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది, 0.69%. సో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎఫ్ఐఐ డేటా తీసుకుంటే మనకి సో కొంచెం వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ తగ్గింది. తర్వాత లాస్ట్ 2 సెషన్స్లో, ఇది థర్స్డే ఆ తర్వాత ఫ్రైడే, 2 సెషన్స్లో కూడా హ్యూజ్ బయింగ్ కనపడతా ఉంది. సో 3,239 crores 20th మార్చ్ బై చేశారు. అదేవిధంగా 21st మార్చ్ 7,470 crores బయింగ్ కనపడుతోంది. సో ఎఫ్ఐఐలో కొంచెం పాజిటివ్ ఫిగర్స్ కనపడుతున్నాయి. మార్కెట్ కొంచెం ర్యాలీగానే ఉండొచ్చు, చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఓవరాల్గా ట్రెండ్ రివర్సల్ అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఏదైతే బేరిష్ ట్రెండ్ ఉందో అది రివర్సల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం బుల్లిష్ ట్రెండ్లోకి చేంజ్ అయింది అనుకోవచ్చు మనం. అయితే ఒకటి, ఇక్కడ హైయర్ లెవెల్లో మాత్రం ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటాయి, కొంచెం మనం కాషియస్గా ఉండాలి. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. సో ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో 1 వీక్ అయిపోయింది కాబట్టి మనం వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ తీసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి ఈ 3 వీక్స్ కన్సాలిడేషన్ కిందనే తీసుకోవచ్చు, ప్రీవియస్గా 3 వీక్స్. ఈ వీక్ మాత్రం డీసెంట్ బౌన్స్ ఇచ్చింది. ఇక్కడ 22,680 మంత్లీ పివోట్ లెవెల్ని క్రాస్ చేసిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ 23,350 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనం మంత్లీ సప్లై ఏరియా తీసుకుంటే, వీక్లీ సప్లైలో చూస్తే మనకి 23,600 నుంచి 23,800 జోన్ ఏదైతే ఉందో ఇది టఫ్ జోన్. ఆ జోన్ని కొంచెం ఇమీడియట్గా క్రాస్ చేయకపోవచ్చు. ప్రైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత రివర్సల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావడానికి అవకాశం ఉంది అని మనం వీక్లీ చార్ట్లో చూస్తే. మనం డైలీ చార్ట్లో చూద్దాం. డైలీ చార్ట్లో కూడా మనం గతంలో అనుకున్న లెవెల్స్ అవే, ఆల్మోస్ట్గా మనకి అదే లెవెల్స్ 680, 800 లెవెల్స్ అనుకున్నాం డైలీ చార్ట్లో. ఇంతకుముందు సప్లై అనుకున్నాం. అండ్ గతంలో మనం అనుకున్న 23,320 ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దాన్ని కూడా క్రాస్ చేసి 23,350 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు పాజిటివ్ బయాస్ ఉండొచ్చు. ఇంట్రాడే ఏదైనా డిప్స్ ఇస్తే అది మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఎంట్రీ కోసం మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా ఎంట్రీ పాయింట్ మనకు లేదనుకోవచ్చు ఇండెక్స్లో, ఎందుకంటే ఆల్రెడీ డీసెంట్ ర్యాలీ చూసాం. సో ఇప్పుడు హైయర్ లెవెల్లో ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండదు, కాబట్టి పుల్ బ్యాక్ కోసం చూడాలి. ఇప్పుడు ఇంకొకటి చూస్తే మనకి ఇక్కడ 23,800 నుంచి లోయర్ లెవెల్లో 22,900. సో ఈ డ్రాప్ మొత్తం తీసుకుంటే ఆల్మోస్ట్ మనం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై తీసుకుంటే 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ టెస్ట్ చేసాం. జనరల్గా 78.6 రీట్రేస్మెంట్ లెవెల్ అండ్ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్, ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనం కొంచెం కాషియస్గా ఉండాలి. మేబీ 1 or 2 డేలో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అండ్ ఇంకొకటి మనకి నెక్స్ట్ వీక్
మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో ఆ ఎక్స్పైరీ మూవ్స్ ఉంటాయి, వొలటాలిటీ కొంచెం పెరగచ్చు. అంటే ఓవరాల్గా వొలటాలిటీ తగ్గింది, కానీ ఈ 2-3 రోజులు, రాబోయే 2-3 రోజులు కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఇంట్రాడేలో స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం కాషియస్గా ఉండాలి. ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్లో ఉండొచ్చు. ఇండెక్స్లో మాత్రం మన లాంగ్ పొజిషన్స్ని క్యారీ చేసుకోవచ్చు టిల్ 23,700 ఆర్ 800 లెవెల్స్ వరకు కూడా మన లాంగ్ పొజిషనల్గా మనం లాంగ్లో ఉంటే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు విత్ ఎ హెడ్జ్. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా డీసెంట్ ర్యాలీ మన సప్లైని టెస్ట్ చేసింది. సో ఇది స్ట్రాంగ్ సప్లై ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఈ ఫాల్ 100% రీట్రేస్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం గమనించాల్సింది 50,650. ఇన్ కేస్ 50,650ని క్రాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ 50,940. ఇవి మనకి కొంత రెసిస్టెన్స్ పాయింట్స్. ఇప్పుడు మనం ఆపర్చునిటీ కోసం చూడాలి. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి డౌన్ సైడ్కి వస్తే సపోర్ట్ లెవెల్ 49,800. సో 50,000 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది, రౌండ్ ఫిగర్ సపోర్ట్ అది. దాని తర్వాత టెక్నికల్ సపోర్ట్ వచ్చి 49,800. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, సేమ్ 48,800 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. సో లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 97 ఉంటే, షార్ట్స్ 32 ఉన్నాయి, షార్ట్ కవరింగ్ 78, లాంగ్ బిల్డప్లో లాంగ్ అన్వైండింగ్లో 11 స్టాక్స్ కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. ఇందులో టోరెంట్ పవర్ టాప్లో ఉంది, 2% ప్రైస్ పెరిగింది. దాంతోపాటు 32% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. టిటాగర్, HDFC AMC, IGL, KPI టెక్నాలజీస్, తర్వాత SRF, ITC, అదానీ గ్రీన్, పూనావాలా, కళ్యాణ్ జ్యువెలర్స్, సైంట్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతుంది. ఈ స్టాక్స్లో మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. టెక్నికల్గా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్తోని ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంది వీటిలో. అయితే కొంచెం షార్ట్ కవరింగ్ అవుతున్న స్టాక్స్ ఉన్నాయి, వీటిలో కొంచెం మనం కాషియస్ అప్రోచ్ ఉండాలి. షార్ట్ కవరింగ్ కావచ్చు లేదా షార్ట్ బిల్డప్. ఈ షార్ట్ బిల్డప్లో మనం లాంగ్స్ కన్నా కూడా షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే షార్ట్ కవరింగ్ జరుగుతుందో వాటిలో మాత్రం మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. మన దగ్గర లాంగ్స్ ఉంటే కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే షార్ట్ కవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని స్టాక్స్లో. సో కొంచెం మన అప్రోచ్ అనేది ఆ మూమెంట్ని బట్టి అప్రోచ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.